వర్ధమాన సినీతార అంజలి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. సొంత పిన్ని తమిళ దర్శకుడిపై ఆరోపణలు గుప్పించి అనూహ్యంగా కనిపించకుండా పోయిన అంజలి ఎక్కడుందో అంతుచిక్కడం లేదు. అంజలి సోదరుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె బస చేసిన హోటల్ సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అంజలి పిన్ని భారతీదేవి మాత్రం తనపై ఆరోపణలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేస్తున్నారు. షాపింగ్ మాల్, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కథానాయిక అంజలి కనిపించకుండా పోయింది. దత్తత తీసుకున్న పిన్ని తమిళ దర్శకుడు కలంజియం తనను ఏటీఎంలా వాడుకుంటున్నారని, ప్రాణాలకే ముప్పుందంటూ అంజలి తమిళ పత్రికలకు ఇచ్చిన సమాచారం కలకలం రేపింది. ఈ అంశం చెన్నైతో పాటు మన రాష్ట్రంలోనూ సంచలనం రేకెత్తించింది. ఆ తర్వాత ఆమె అదృశ్యమైంది. ఈ పరిస్థితులతో ఆందోళన చెందిన అంజలి సోదరుడు రవిశంకర్ పిన్ని భారతీదేవిపై అనుమానం వ్యక్తం చేశారు. సినిమా చిత్రీకరణ కోసం బాబాయ్తో కలిసి 5 రోజుల కిందట హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్ కు వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం అంజలి కనిపించడం లేదంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు ఈ ప్రాణాలను ఉన్నట్టు బట్టి ఇప్పుడు నాకు నోటిఫై చేయలేదు. కానీ ఏంటంటే ట్రబుల్ పడుతుందని బట్టి చెప్పింది. మీ పిన్ని నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చెప్పింది. ఈ మనీ విషయంలోనూ కొంచెం తనని రెస్ట్రిక్ట్ చేయడం అటువంటి విషయాల్లో కొంచెం అరెస్ట్ చేసింది. ఇప్పుడు మీ పిన్ని చెప్తున్న మాట చూస్తే అసలు ఏం చేయట్లేదు, కావాల్సుకొని మీ చెల్లెలు వెళ్ళిపోయిందని చెప్పి చెప్తుంది. లేదు, మీరు దాచుంటారని చెప్పి అవన్నీ ఇప్పుడు ఆమె బయటకు వస్తే మొత్తాన్ని బయటకు వస్తాయి కదా. తన ఎప్పుడైతే బయటకు వచ్చినా తను ఎవరు హెరాస్ చేశారు మొత్తం తన క్లియర్ గా చెప్తున్నారు. అంజలి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఆమె బస చేసిన హోటల్లో నమోదైన సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని దసపల్లా హోటల్లో గత నెల 31వ తేదీన గది తీసుకున్న అంజలి ఈ నెల 8న ఖాళీ చేసినట్లు గుర్తించారు. ఈ మధ్య కాలంలో ఆమెతో ఎవరెవరు హోటల్ కు వచ్చారన్న కోణంలో ఆరా తీస్తున్నారు. అంజలి ఆరోపణను ఆమె పిన్ని భారతీదేవి అవాస్తవమంటూ కొట్టిపారేస్తున్నారు. డబ్బులు లాగేసుకుంటున్నాము అంటే పెద్దవాళ్లే డబ్బులు దాస్తారు. ఏమండి, పెద్దవాళ్లే డబ్బులు దాస్తారు. ఆ అమ్మాయికి అంటే ఆ అమ్మాయికి ఇచ్చేసి ఆ అమ్మాయి బీరువాలో పెట్టుకోమని అలా డబ్బులు. నా అమ్మాయిని ఎప్పుడు అడగలేదండి. అమ్మ నాకు డబ్బులు ఇచ్చే, నా డబ్బులు నా బీరువాలో పెట్టుకుంటానని ఎప్పుడు అడగలేదండి. హ్యాండ్ బ్యాగ్ లో మాత్రం కొంత డబ్బు పెట్టమని అడిగిద్దాన్ని. ఎప్పుడో ఒక 10,000 పెడుతుండేదండి. నేను సొత్తుಗಳన్నీ అపహరించేశానని కోట్ల కొద్దీ రూపాయలు, కోట్ల కొద్దీ అమ్మాయి సంపాదించలేదండి. ఎందుకంటే ఆ అమ్మాయి లాస్ట్ తీసుకున్న శాలరీ 20 లక్షలండి. నేను బేబీ అని పిలుస్తాను. అమ్మ బేబీ, నువ్వెక్కడున్నా నా దగ్గరికి రావద్దు, మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో, నువ్వు సేఫ్ గా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీకు ఒంట్లో బాగోలేదు, మెయిన్ గా చెప్తున్నాను. ఆ ఒంట్లో ఏం బాగోలేదని నేను చెప్పాను అంటే బయట మొత్తం నీ సినిమా కెరీర్ మొత్తం పడైపోతుంది. అంతటా తీవ్ర చర్చ జరుగుతున్నా అంజలి మాత్రం స్పందించడం లేదు. ఆమె ఎక్కడుందో అంతు చిక్కడం లేదు. హైదరాబాద్ లేదా బెంగళూరులో ఉండవచ్చనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అటు ప్రస్తుతం అంజలి బలుపు, అనువాద చిత్రం క్రేజీ, వెంకటేష్ రామ్ కాంబినేషన్ లో వస్తోన్న బోల్ బచ్చన్ చిత్రాల్లో నటిస్తోంది.